హలో గాయ్స్! ఈ వీడియోలో మనం స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, చాలామంది స్టూడెంట్స్ దీని డెరివేషన్‌ని డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. బట్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ ఇన్ అ వెరీ సింపుల్ వే. సో, ఏం లేదు, ఇక్కడ జస్ట్ మనం డబుల్ డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో వస్తే ఈజీగా సాల్వ్ చేసేయొచ్చనమాట. సో, ఫస్ట్‌లీ మనకి ఈ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్‌లో వేవ్ ఫంక్షన్ అనేది ఈ ఫార్మ్‌లో ఉంటుంది. దీన్ని మనం సై అంటాం. సో, సై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో, ఇదొచ్చేసి మన వేవ్ ఫామ్. సో, ఫస్ట్‌లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టర్మ్స్ అన్నిటిని నేను రాస్తున్నాననమాట. సో, మనం ఆల్రెడీ వేవ్స్‌లో నేర్చుకుంటాం. దట్ కే ఫార్ములా ఏంటంటే 2π/λ. ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంత్. ఇంకా మనకి ఒమేగా అంటే తెలుసు, దట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 2π ఇంటూ ఎఫ్. ఇంకా ఈ ఈక్వేషన్ కూడా మనకు తెలుసు, ఈ రిలేషన్ దట్ ఈస్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్/పి, వేర్ పి అంటే మొమెంటమ్. సో, ఇది మనకి తెలుసు, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. సో, ఇందిట్లో ఉండి మనం పి ఈజ్ ఈక్వల్ టు హెచ్/లాంబ్డాగా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఉండి లాంబ్డా అంటే నువ్వేం రాయొచ్చు, 2π/k కదా. సో, లాంబ్డా ప్లేస్లో 2π/k సబ్స్టిట్యూట్ చేస్తే పి ఈజ్ ఈక్వల్ టు hk/2π వచ్చింది. ఈ h/2πని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ h/2πని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో, దీన్ని ఇలా రాస్తామన్నమాట. సో, ఇప్పుడు మనకి మొమెంటంతో ఒక రిలేషన్ వచ్చింది. సో, ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది మన వేవ్ ఈక్వేషన్ కదా, దీనికి మనం డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తావు, మళ్ళీ ఆ వచ్చిన రిజల్ట్కి ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో, ఇప్పుడు ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు, సో, ఇక్కడ మనం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటే డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో, డి ఆఫ్ psi by dx which is equal to d by dx of a e power I into kx minus omega t. సో, మనకి d by dx of e power x ఉంటే దాని డిఫరెన్షియేషన్ వచ్చేసి e power x. సో, ఇక్కడ మనకి ఏ అనేది కాన్స్టెంట్ టర్మ్. సో, ఏ అనేది బయటికి వచ్చేస్తుంది. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో, ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంటే డిఫరెన్షియేషన్ ఏంటి, ఈ పవర్ ఎక్సే. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఉంది. కాబట్టి దీనికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తాం మళ్ళీ. ఓకే. సో, దీనికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఒమేగా టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ ఐ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి వస్తుంది. ఐకే 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంకా బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో, దో డి ఆఫ్ సై బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇంటూ కే మిగులుతుంది అనమాట. సో, ఇది మీకు అర్థమవుతుందని అనుకున్నాను. చూడండి, మనకి టీ బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ తీసుకుంటాం. సో, అలా కాకుండా డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ కేఎక్స్ ఉందనుకో, అప్పుడేంటి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో నువ్వు కేఎక్స్ ఉంది కాబట్టి ఆ కేఎక్స్కి మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తావు. అంటే మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ చేస్తావు. డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ చేస్తే ఏంటి, నీకు మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కే ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 1. సో, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కే వస్తుంది. అదే మనం ఇక్కడ చేసాం. సో, అలా చేస్తే నీకు దీని వాల్యూ ఏమొస్తుందంటే ఏకే ఐ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఇప్పుడు మళ్ళీ దీనికి సేమ్ వేలో డిఫరెన్షియేషన్ చేస్తాం, డబుల్ డిఫరెన్షియేషన్ కదా. సో, మళ్ళీ డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే నీకేంటి, ఏకే అనేది కాన్స్టెంట్ కాబట్టి అది అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీకి ముందు మనం ఎలాగైతే డిఫరెన్షియేషన్ చేసామో అదే వేలో చేస్తాం. సో, నీకు ఫైనల్గా అలా డిఫరెన్షియేషన్ చేయడం వల్ల ఏకే స్క్వేర్ ఐ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ వచ్చింది. మనకేం తెలుసు, కాంప్లెక్స్ నెంబర్స్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఐ స్క్వేర్ అంటే -1 అని చెప్పి. సో, ఐ స్క్వేర్ వాల్యూ -1 పెడతాం. ఇక్కడ నీకు కే స్క్వేర్ని ముందర పెట్టేసి ఐ స్క్వేర్ అంటే -1. ఇదేంటి, ఏ ఇంటూ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మిగిలింది. ఇదేంటి, మన వేవ్ ఫంక్షనే కదా, ఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అంటే. సో, దాని ప్లేస్లో మన వేవ్ ఫంక్షన్ అది సైని రీప్లేస్ చేస్తాం. సో, ఇది మన ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకేం తెలుసు, కే ఈజ్ ఈక్వల్ టు పీ బై, ఇక్కడ నుండి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, పీ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో, కే ఈజ్ ఈక్వల్ టు పీ బై హెచ్. సో, ఇప్పుడు కే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకేం తెలుసు, కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే వి నో దట్ కే ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఎంవి స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని m తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సో, దెన్ యూ విల్ బి గెటింగ్ ½ mv² బై m. మనకేం తెలుసు, మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మనకి
m square into v square which is nothing but p square. సో k ఈజ్ ఈక్వల్ టు p square by 2m. అండ్ ఇంకొక రిలేషన్ ఏంటి, టోటల్ ఎనర్జీ కావాలి అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనం టోటల్ ఎనర్జీని ఈతో డినోట్ చేస్తాం, కైనెటిక్ ఎనర్జీ అంటే p square by 2m ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని v అనుకుంటాం. సో ఇందులో అండి మనం p square ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ e మైనస్ vగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో p square వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్లో p square వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి వీటి రెండింటిని సపరేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు 2m/h స్క్వేర్ని కామన్ తీస్తే ఈ టర్మ్స్ మిగులుతాయి, అండ్ ఇది ఇటు సైడ్కి తీసుకెళ్తే అప్పుడు h²/2m ఇంటూ దో స్క్వేర్ బై dx స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ సై ప్లస్ సై ఇంటూ v. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే మన ఫైనల్ వేవ్ ఈక్వేషన్ వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.